అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు చిన్న మాట. ఒక చిన్న మాట. ఈ కథను రచించిన వారు శ్రీపతి లలిత గారు. ఈ కథ 2026 మార్చ్లో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, గుడ్ మార్నింగ్ అత్తయ్య, కొత్త కోడలు చెప్తుంటే ఆశ్చర్యంగా చూసింది సునీత. అప్పుడే లేచి స్నానం చేసి రెడీ అయ్యావా శృతి? అంది విరిసిన పువ్వులాగా ఉన్న కోడల్ని చూస్తూ. అత్తయ్య, నేను పిల్లల డాక్టర్ని, 8 కల్లా పేషెంట్లను చూడడం మొదలు పెట్టాలి మరి, అంది శృతి. అయ్యో, నువ్వు ఇవాళే డ్యూటీలో చేరిపోతావు అనుకోలేదమ్మా. 2 దోశలు వేస్తాను, తినేసి వెళ్ళు, అంది సునీత నొచ్చుకుంటూ. అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి, నేను కాఫీ తాగి వెళ్తాను. వారం నుంచి పిల్లల్ని చూడలేదుగా, చూసి లంచ్కి వస్తాను. కళ్యాణ్ కూడా ఆసుపత్రికి వెళ్ళి వస్తాడు, నవ్వుతూ అంది శృతి. కోడలి వైపు మురిపెంగా చూసింది సునీత. తెల్లగా సన్నగా సన్నజాచి మొగ్గలా ఉంటుంది శృతి. కొత్తగా పెళ్ళైందేమో. మెడలో మెరుస్తున్న పసుపు తాడు, మంగళసూత్రం, నల్లపూసలు, పాపిట్లో సింధూరం, అన్నిటికంటే చక్కటి నవ్వు ఆ అమ్మాయికి అలంకారం. బయటికి వెళ్తుంటే సునీత అత్తగారు కామాక్షి, ఏంటే పిల్ల, 16 రోజులు కాకుండానే వెళ్తున్నావు, అంది కొత్త మనవరాలని చూస్తూ. తప్పదు అమ్మమ్మగారు, అంటూ వెళ్ళిపోయింది. లంచ్ టైంకి అందరూ కూర్చున్నారు. పేరుకు అందరూ అన్నమాటే గాని అత్తగారికి భర్తకి వడ్డించడమే సరిపోయింది సునీతకి. సునీత, వంకాయ కూరలో ఉప్పెక్కువయింది, అల్లం ఇంకొంచెం పడాలి, టమాటో పప్పులో తిరగబాత వేయలేదు, అత్తగారు అంటుంటే, అవును, అమ్మ చెప్పింది కరెక్ట్, ఎన్నాళ్ళైనా వంట రాదమ్మా, ఎంత చెప్పినా అంతే, మొద్దు మొహం, సునీత భర్త ప్రకాష్ అందుకున్నాడు. కళ్యాణ్ వంచిన తల ఎత్తకుండా తింటున్నాడు. ఇన్ని వంకలు పెడుతూ కూడా టెన్నిస్ బాల్ అంత ముద్దలు గుటుక్కుమని కామాక్షి తింటుంటే వేళ్ళు నాకుంటూ తింటున్నాడు ప్రకాష్. అదంతా ఏమీ పట్టనట్టు, ఇంకొంచెం కూర వెయ్యనా శృతి, నా వంటలు నీకు కొంచెం అలవాటు అవ్వాలి, మీ అమ్మ వంటలా ఉండదు, అంది సునీత. అవునత్తయ్య, మా అమ్మ వంటలా లేదు, మా అమ్మకి వంట రాదు, చాలా మట్టుకు నాన్నే చేస్తారు, నవ్వుతూ అంది. ఏమిటి, ఆడంగిలాగా మీ నాన్న చేస్తాడా వంట, మీ అమ్మ ఏం చేస్తుంది, అంది కామాక్షి అన్నంతో నిండిన బుగ్గలు నొక్కుంటూ. మా అమ్మ టీచర్ కదా అమ్మమ్మగారు, స్కూల్ బస్ 7 గంటలకి వస్తుంది, తనకి భోజనం స్కూల్లోనే, అందుకని నాకు నాన్నకి నాన్నే వంట చేసేవారు, నాకు కొంచెం వంట వచ్చనుకోండి, అని అంది. ఆ తర్వాత శృతి గమనిస్తే సునీత చేసిన ప్రతి వంటని కామాక్షి, ప్రకాష్ విమర్శిస్తూనే ఉండేవారు. కాఫీలో పాలు తక్కువయ్యాయని, ఇడ్లీ గట్టిగా ఉందని, పచ్చడి మెదగలేదని, ఇలా అన్నింటికీ వంకలే. కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోకుండా ఒక ఋషిలాగా ఉంటే ముఖంలో విసుగు చిరాకు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేది సునీత. అత్తగారిని అలా చూస్తే చిత్రంగా ఉండేది శృతికి. తట్టుకోలేక ఒకసారి సునీతని అడిగేసింది, మీరు చేసిన ప్రతి పనిని ఇద్దరూ తెగ విమర్శిస్తున్నారు, మళ్ళీ ఒక్క పని కూడా చెయ్యరు, వాళ్ళ మీద మీకు కోపం రాదా అత్తయ్య, అని అడిగింది. మా అత్తగారు పాతకాలం మనిషి శృతి, కొడుకు ఎక్కడ తన చెయ్యి దాటిపోతాడేమోనని భయం. మా పెళ్ళైన కొత్తల్లో ఒకరోజు ఆవిడ పెళ్ళాన్ని నెత్తికెక్కించుకుంటే దింపలేవురా, పొరపాటున ఏదన్నా బాగుందని, వంట బాగా చేశామని పొగిడితే మర్నాటి నుంచి నీకు గడ్డి పెడుతుంది, ఏవో వంకలు పెడుతూ ఉంటే ఇంకా బాగా చేస్తుంది అని చెప్తుంటే విన్నాను. తల్లి మాట జవదాటిన కొడుకు మీ మామగారు. అప్పటికి బాగుందంటే ఇంకా బాగా చేసి పెట్టాలనిపిస్తుంది, వంకలు పెడితే అది కూడా చేయాలనిపించదు అని చెప్పాను. వాళ్ళ పద్ధతిలో మార్పు లేదు. మొదట్లో కోపం వచ్చి ఏమీ చెయ్యాలనిపించేది కాదు, తర్వాత అసలు వాళ్ళ మెప్పు కోసం ఎందుకు చెయ్యాలి, నేను నా కొడుకు రుచిగా తినాలి, అదే వాళ్ళకి పెడతాను, మెచ్చుకోకపోయినా లెక్క చేయను అని అనుకున్నాను. మా అత్తగారు చెడ్డది కాదు, ఉన్న ఒక్క కొడుకు తన గుప్పెటి నుంచి జారిపోతాడేమోనని భయం, అంది సునీత నవ్వుతూ. శృతికి అది నచ్చలేదు. తమ ఇంట్లో ఎవరు ఏ చిన్న పని చేసినా మెచ్చుకోవడం, ప్రోత్సహించడం అలవాటు. ఆఖరికి అది ఇంట్లో పనిచేసే అమ్మాయి అయినా సరే. తన ఒక్కరితే కూతురు, తల్లి టీచర్, తండ్రి లెక్చరర్, ముగ్గురు సరదాగా ఉండేవారు. నాన్నమ్మ కూడా అమ్మనే సపోర్ట్ చేసేది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలతో వాగి వస్తుంది పాపం, వంటేముంది, ఎవరన్నా చేయొచ్చు అని అనేది. అవతల మనిషి ఎంత వయసు వాళ్ళైనా, ఎలాంటి హోదాలో ఉన్నా, నువ్వు చేసిన పని బాగుంది అని ఒక మాట చంటే చాలు, అది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, అంటూ తల్లి చెప్పిన మాట పూర్తిగా పాటిస్తుంది శృతి. అందుకే ఆసుపత్రిలో కూడా ఆయల దగ్గర నుంచి డాక్టర్ల దాకా శృతిని అందరూ గౌరవిస్తారు. కళ్యాణ్తో ఈ విషయం మాట్లాడితే, ఏమో శృతి, మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే, మా నాన్న బామ్మ ఎవరినీ మెచ్చుకోరు, నన్ను అంతే,
మెరిట్లో మెడిసిన్ చదివి కార్డియాలజీలో ఎంఎస్ చేస్తే ఇంకా సరిగ్గా చదవలేదని, సంపాదన సరిపోదని నొక్కులు నొక్కుతారు. పాపం అమ్మే నన్ను ముందు నుంచి ప్రోత్సహించింది అన్నాడు కళ్యాణ్. అబ్బే, ఇలా ఊరుకుంటే కాదు, చిన్న క్లాస్ తీసుకోవాలి వీళ్ళకి అంది. వద్దులే శృతి, మా నాన్నమ్మ నోరు పెద్దది. మా నాన్న కూడా నిన్నేమన్నా అంటే బాగుండదు నసిగాడు కళ్యాణ్. అనుకోకుండా మరునాడే దానికి నాంది పడింది. సునీత ఉదయమే లేచి తలుపు తీసి పాల ప్యాకెట్లు తీస్తుండగా కాలు జారి పడిపోయింది. అమ్మా అన్న కేకకి అప్పుడే నిద్రలేచిన శృతి పరిగెత్తుకొని వచ్చింది. కాలు మెలికపడడంతో అక్కడ వాపు వచ్చింది. నెమ్మదిగా సునీతని పట్టుకొని ఇంట్లోకి తీసుకుని వచ్చిన శృతిని చూసి కామాక్షమ్మ, అయ్యో ఏమైంది? చూసుకుని నడవద్దు, గుడ్డిదానిలాగా కళ్ళు మూసుకొని నడిచావా? ఎక్కడి నిద్ర చాలదు నీకు అంది విరుసుగా. కోడలికి దెబ్బ తగిలిందన్న బాధ లేకపోగా సునీత ఏదో కావాలని పడినట్లుగా అంది కామాక్షి. ఆసుపత్రికి తీసుకెళ్దాం కళ్యాణ్, వాపు వచ్చింది, ఫ్రాక్చర్ ఏమన్నా ఉండొచ్చేమో అన్న శృతి మాటలకి అవును నాకు అలానే అనిపిస్తుంది అని అన్నాడు. అమ్మో, ఇప్పుడు దీనికి కాలు విరిగితే నా తిండి తిప్పల సంగతేమిటి? అసలే షుగరు బీపీ ఉన్నాయి. ఒరే ప్రకాశం, నన్ను మీ చెల్లెలి ఇంట్లో దింపరా, దీనికి తగ్గాక వస్తాను. లోపలికి వెళ్ళి చిన్న సంచిలో 4 జతల బట్టలు పెట్టుకొచ్చింది ఆవిడ. భార్యకి ఎలా ఉంది అని కూడా పట్టించుకోకుండా సరే అని తలాడించి కారు తాళాలు తీస్తున్న మామగారిని చిత్రంగా చూసింది శృతి. ఇది నాకు అలవాటే అన్నట్లు నవ్వాడు కళ్యాణ్. నాన్న, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది. మీరు కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే భోంచేసి రండి, మేము ఎక్కడో అక్కడ తినేస్తాం వెళ్తూ అన్న కళ్యాణ్ మాటలకి ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. నీ కోడలు మహా గడుసుదురోయ్, జాగ్రత్తగా ఉండు, లేదంటే నిన్ను నీ కొడుకుని ఉతికి దండం మీద ఆరేస్తుంది. సందు దొరికిందని కామాక్షి కొడుక్కి నీతులు చెప్పింది. తల్లి మాటలకి గంగిరెద్దులా తలాడించాడు పుత్రరత్నం. అదృష్టవశాత్తు సునీతకి ఫ్రాక్చర్ అవ్వలేదని, బాగా బెనికిందని చిన్న బ్యాండేజ్ వేసి కనీసం 10 రోజులు కాలు మీద బరువు వెయ్యొద్దన్నారు. ఎముకలు బాగా బలహీనంగా ఉన్నాయని, అక్కడ బలం పెడితే విరిగే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్. కాల్షియం తక్కువగా ఉంది కనుక మందులతో పాటు పాలు పెరుగు బాగా తీసుకోవాలని, కాలు వాపు తగ్గాక రోజు కనీసం అరగంట వాకింగ్ చేయమని సూచించారు. ఇంటికి వచ్చాక సునీతని నెమ్మదిగా బెడ్రూమ్లో పడుకోబెట్టి కిచిడీ చేసింది శృతి. వేడివేడిగా పెడితే తిని కూతురు లేదనే లోటు ఈరోజు తీరిపోయిందమ్మా సంతోషంగా అంది సునీత. సాయంత్రానికి వచ్చాడు ప్రకాష్. వచ్చాక కనీసం ఎలా ఉంది, ఏం చెప్పారు అని కూడా అడగలేదు. కాసేపు చూసి శృతి చెప్పింది, అత్తయ్యకి 2 వారాలు పూర్తి రెస్ట్ కావాలి. మీరు సాయం చేస్తాను అంటే సరే, లేదంటే మనిషిని మాట్లాడతాను తల ఊపాడు ప్రకాష్. అది దేనికో అర్థం కాలేదు. పడుకునేలోగా 2-3 సార్లు శృతి అత్తగారి దగ్గరికి వెళ్ళి వాకర్ సాయంతో బాత్రూంకి తీసుకువెళ్ళింది. చీర మార్చి నైటీ వేసింది. అన్నింటినీ బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నాడు కానీ ఏమీ సాయం చేయలేదు ప్రకాష్. పైగా శృతి రూంలోకి వచ్చినప్పుడల్లా ముఖం చిట్లించి చూస్తున్నాడు. నేను మనిషిని మాట్లాడాను, రేపు వస్తుంది, 2 వారాల పాటు ఇక్కడే ఉంటుంది. అత్తయ్య గారు ఆ అమ్మాయి అమ్మమ్మగారి రూంలో ఉంటారు అంటే తలూపాడు ప్రకాష్. సాయంత్రం అన్నం వండి అరటికాయ వేయించి పప్పు చేసింది శృతి. సునీతకి ముందే పెట్టి అందరికీ వడ్డించి తను కూడా తినడం మొదలుపెట్టింది. కూర ఇంకా వేగాలి, నూనె తక్కువగా వేశావు, పప్పులో ఇంగువ ఘాటు లేదు అలవాటుగా అన్నాడు ప్రకాష్. సునీత గురించి ఏమీ అడగడం కానీ పట్టించుకోవడం కానీ చేయడం లేదని అసలే తిక్కగా ఉన్న శృతికి ఇంకా ఒళ్ళు మండింది. కళ్యాణ్, నాకు వంట ఇలానే వచ్చు, నచ్చిన వాళ్ళు తినచ్చు, లేని వాళ్ళు వండుకోవచ్చు, లేదా బయట తినచ్చు అంది కోపంగా. కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. ప్రకాష్కి అవమానంగా అనిపించి భోజనం వదిలేసి వెళ్ళాడు. రాత్రి వేయాల్సిన మందులు వేసి ఆ రోజుకి అత్తగారి దగ్గరే పడుకుంది శృతి. శృతి వెళ్ళాక ప్రకాష్ కొడుకుతో, మీ ఆవిడ అలా మాట్లాడితే ఉలుకు పలుకు లేకుండా చూస్తావేంటి అన్నాడు కోపంగా. అంత బాగా వంట చేసే అమ్మని వంట సరిగ్గా చేయలేదని నువ్వు తిట్టినప్పుడు ఏమన్నా అన్నానా ఇప్పుడు అనడానికి అంటూ రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు కళ్యాణ్. షాక్ తిన్నాడు ప్రకాష్. మర్నాడు పొద్దున్నే హెల్పర్ వచ్చింది. ఆమెకి సునీతని ఎలా చూసుకోవాలో, మందులు ఎలా వేయాలో అన్నీ చెప్పి తన ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి వెళ్ళింది శృతి. హెల్పర్ సాయంతో వంట మొత్తం పొద్దున్నే చేసేసింది శృతి. పొద్దుటివే రాత్రికి కూడా తినడానికి ప్రకాష్కి కష్టంగా ఉండేది. సునీతలాగా టిఫిన్లు రకరకాలు చేసేది కాదు, ఇడ్లీ లేదా ఉప్మా అంతే. ఒకరోజు ప్రకాష్, ఈ వంటలు తినలేక చస్తున్నా అని విసుక్కున్నాడు. రేపటి నుంచి వంట మనిషిని పెట్టమని చెప్పు కళ్యాణ్
మీ నాన్నగారికి డ్యూటీ చేస్తూ నేను ఇంతకంటే చెయ్యలేను. అయినా అత్తయ్య గారు రకరకాలుగా చేసినప్పుడు కూడా ఇలానే విసుక్కున్నారు కదా, అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటో వ్యంగ్యంగా అంది శృతి. మర్నాటి నుంచి ప్రకాష్కి విసుర్లు మొదలయ్యాయి. ఏంటి కళ్యాణ్, నువ్వు కూడా మీ నాన్నలాగా ఎక్కడి వస్తువులు అక్కడ పడేస్తావు, సర్దిపెట్టు అని ఒకసారి నేను చేసిన వంట బాగుంటే మెచ్చుకోవాలి, అప్పుడే చేయబుద్ధి అవుతుంది. మీ అమ్మగారికి ఉన్నంత ఓర్పు లేదు నా వంకలు పెట్టినా పట్టించుకోకపోవడానికి అని ఒకసారి విసుర్లు వినిపిస్తున్నాయి. శృతికి వంట అలవాటు లేక, టైం లేక సాదాసీదాగా చేస్తుంది. సునీత చేతి వంట రుచే వేరు. ఆ సంగతి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ప్రకాష్కి. కళ్యాణ్, శృతి ఇవాళ పప్పు బాగుంది, కూర అదిరింది అంటుంటే ప్రకాష్కి ఒళ్ళు మండిపోయేది. పెళ్ళైన నాటి నుంచి ఒక్కరోజు కూడా సునీతని మెచ్చుకోలేదు. తల్లి మాటలు విని ప్రతిదానికి తిట్టడం, వంకలు పెట్టడం. అయినా సునీత ఏ రోజు తనని విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. ప్రకాష్కి భార్య విలువ బాగా తెలిసొస్తుంది. ప్రతిదానికి తాను ఆమె మీద ఎంత ఆధారపడ్డాడో అర్థమయ్యింది. సునీత చిన్నవాటికి కూడా కోడల్ని మెచ్చుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతుంటే శృతి కూడా సునీతని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ప్రకాష్లో నెమ్మదిగా మార్పు మొదలైంది. రోజూ కాసేపు సునీత దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. ఏమన్నా కావాలా, మందులు వేసుకున్నావా అని అడుగుతున్నాడు. మామగారిలో ఆ చిన్న మార్పుకే అత్తగారు పొంగిపోతుంటే ఇంకా మారాలి అని ఆ పొంగు మీద నీళ్లు చల్లుతుంది శృతి. వారం తర్వాత కామాక్షి ఫోన్ చేసింది. ఇక్కడ అల్లుడు తెగ విసుక్కుంటున్నాడు. ముసలివాళ్ళు అయ్యాక తిండి తగ్గించాలి, పెట్టింది నోరు మూసుకుని తినక వంకలు పెట్టేటట్లయితే మీ ఇంటికి వెళ్ళిపోండి అని అన్నాడు. నేనిక్కడ ఉండను అని అంది కొడుకుతో. అడగత్తెరలో పొగచెక్కలాగా ఇక్కడి కోడలి విసుర్లు చెప్పలేక, తల్లిని తీసుకుని రాలేక నెమ్మదిగా సునీత నీ రూమ్లో ఉంది. శృతి తన కోసం హెల్పర్ని పెట్టింది. నువ్వు వస్తే ఉండడానికి ఇబ్బంది అని అన్నాడు. అయ్యో, పని మనిషికి నా రూమ్ ఎలా ఇచ్చారా? నీ పెళ్ళాన్ని, ఆ పని మనిషిని మీ రూమ్లో ఉండమని నువ్వే నా గదిలో ఉండొచ్చు కదా. అయినా బోలెడు డబ్బులు తగలేసి ఆ పని మనిషి ఎందుకు? నువ్వు ఎలాగో రిటైర్ అయ్యావు, ఇంట్లోనే ఉన్నావుగా, ఆ మాత్రం సాయం చెయ్యలేవా? తల్లి తిడుతుంటే కోపంగా ఫోన్ పెట్టేశాడు ప్రకాష్. 10 రోజుల తర్వాత సునీతకి కొద్దిగా తగ్గిందని హెల్పర్ని తీసేశారు. తనంతట తనే నెమ్మదిగా ఇంట్లో తిరుగుతోంది సునీత. కామాక్షమ్మ వెనక్కి వచ్చింది. సునీత కోసం పెట్టిన మనిషి తన రూమ్ అంతా పాడు చేసిందని ఒకటే సనుగుడు. శృతి ఆ రోజు ఇంట్లోనే ఉంది. వంట చేసి బల్ల మీద అన్నీ సర్ది అందర్నీ భోజనానికి పిలిచింది. బెండకాయ కూర, ముద్దపప్పు, సాంబార్, పెరుగు. అందరికీ కంచాల్లో కూర, పప్పు వేసి అన్నం వడ్డించింది. కామాక్షమ్మ కంచంలో పదార్థాలు చూస్తూనే, ఇదేమి వంటే నా తల్లి, ఈ కూరేంటి, ఈ పప్పేంటి? బెండకాయ కూరలో నూనె, ఉప్పు, కారం ఏమీ లేదు. ముద్ద కట్టుకొని సాగుతుంది. సాంబార్ పల్చగా ఘాటు లేకుండా ఉంది. నీకు వంట వచ్చని గొప్పను చెప్పావు. ఇదేనా నీకు వంట రావడం? కనీసం 4 రోజులు మీ అత్తగారి దగ్గర నేర్చుకోవచ్చుగా అంది ఆవేశంగా. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ప్రకాష్. అటు తల్లిని సమర్థించలేదు, కోడల్ని ఏమీ అనలేదు. మౌనంగా అన్నం కలిపి తింటుంది సునీత. అవును శృతి, ఏంటి వంట? మా అమ్మ అంత బాగా వంట చేస్తేనే మా నాన్నకి, బామ్మకి నచ్చదు. ఇక నువ్వు చేసిన ఈ వంట ఎలా తింటారు? కొంచెం కోపం గొంతులోకి తెచ్చుకొని అన్నాడు కళ్యాణ్. ఎప్పుడూ మాట్లాడని కళ్యాణ్ అలా అంటుంటే నోట్లో పెట్టుకోబోయిన ముద్ద కంచంలో పెట్టి ఆశ్చర్యంగా చూసింది సునీత. అలా అడగరా మనవడా, ఈ గడ్డి తినడం నా వల్ల కాదు అంటూ లేవబోయింది కామాక్షి. కూర్చోండి, గట్టిగా గదిమింది శృతి. ఏంటి కళ్యాణ్, వంట బాగా లేదా? మీ బామ్మకి బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ కంట్రోల్లో లేదు. ఆవిడ పాదాలు చూసావా, నీరు పట్టి వాచి ఉన్నాయి. 80 ఏళ్ళ ఆవిడ ముప్పొద్దుల్లా అన్ని పచ్చళ్ళు, స్వీట్లతో ఆ తిండేమిటి? మీ నాన్నగారికి షుగర్ పెరిగింది. మొన్ననే నేను చెక్ చేసి వాళ్ళిద్దరికీ పూర్తి పక్యం భోజనం పెట్టాలి. నిన్నటి వరకు ఉప్పులు, కారాలు, నూనె వేసి వైనంగా మీ అమ్మగారు వంట చేస్తే తీరిగ్గా కూర్చొని అందరూ వంకలు పెట్టారు. ఇప్పుడు ఆవిడ కాలి నొప్పితో మంచం మీద ఉంది. ఇంట్లో పనంతా నేను ఒక్కదాన్నే ఎలా చేసుకుంటున్నానో ఏమన్నా ఆలోచించారా? నా వంట ఎవరికి నచ్చకపోతే వాళ్ళు 2 రోజులు చెయ్యండి, నేను కూర్చొని తింటాను. పని చేయకుండా ఇలా వంకలు పెట్టడం నాకు నచ్చదు. గయ్యమంది శృతి. ఏంటి అమ్మమ్మ గారు, నేను అత్తయ్య గారి దగ్గర వంట నేర్చుకోవాలా? ఆవిడ వంటకి రోజు వంకలు పెడతారుగా, మరి ఆవిడ దగ్గర నేనెందుకు నేర్చుకోవాలి? 4 రోజులు మీరు చెయ్యండి, చూసి నేర్చుకుంటాను ఆవేశంగా అని ఊపిరి పీల్చుకుంది. ఎర్రబడ్డ శృతి మొహం చూసి ఆమె చూడకుండా ముసిముసిగా నవ్వాడు కళ్యాణ్. ప్రకాష్ బిత్తరపోయి చూస్తున్నాడు. కొంచెం ముందుగా తేరుకున్న సునీత
ఊరుకోమ్మా శృతి, పెద్దావిడ. అమ్మమ్మ గారితో నువ్వు అలా మాట్లాడకూడదు. రేపటి నుంచి వంట నేను చేస్తానుగా, నీకెందుకు ఈ గోలా అని అంది. ఎన్ని రోజులత్తయ్యా మీకు ఈ చాకరీ? ఒక మెప్పు లేదు, మెహర్బానీ లేదు. కనీసం ఇవాళ వంట బాగుందని కానీ, మా కోడలు మంచిది, నన్ను బాగా చూసుకుంటుందని కానీ ఒక చిన్న మాట లేదు. మీకు కోపం ఎందుకు రాదసలు? ఉక్రోషంగా అంది శృతి. పక్కున నవ్వింది సునీత. నేను నిజంగా కోపం తెచ్చుకుంటే ఈ ఇంట్లో ఉండలేను శృతి. వీళ్ళకి ఒకరిని విమర్శించడం తప్ప మెచ్చుకోవడం రాదు. అందుకే నేను ఈ ఇంట్లో చేసే ప్రతి పని ఒక బాధ్యతగా చేస్తాను, ప్రేమగా చెయ్యలేను. ఇంకా ఏదో అనబోతుంటే కామాక్షి, అంటే మేము నిన్ను ఏదో రాచి రంపాన పెడుతున్నామా? గట్టిగా పెద్ద గొంతు పెట్టి అంది. అది మీకే తెలియాలి. మీరు అన్నింటికీ వంకలు పెట్టడం, అది పట్టుకొని ఆయన నన్ను తిట్టడం. కొన్ని రోజులు ఏడ్చాను, కొంతకాలం బాధపడ్డాను, తర్వాత అలవాటు పడిపోయాను. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాను. ఏదో కోడల్ని కంట్రోల్లో పెట్టానని సంతోషపడుతున్నారు, కానీ మీరేం పోగొట్టుకున్నారో మీకు తెలీదత్తయ్యా. నా కొడుకు కోడలు నన్నింత ప్రేమగా చూస్తుంటే నాకిప్పుడు అర్థమయ్యింది మీరేం కోల్పోయారో. అందుకే మీరంటే జాలి తప్ప మరేమీ లేదు అంది సునీత. సునీత ఎలా మాట్లాడుతుందని ఏమాత్రం ఊహించని కామాక్షమ్మ కోపంతో ఊగిపోయింది. ఒరే ప్రకాశం, నీ పెళ్ళాం చూడరా, నన్ను అంతలేసి మాటలు అంటుంటే దాన్ని 4 వాయించకుండా చూస్తూ నిల్చున్నావు అన్న తల్లితో, నా పెళ్ళామేనా అమ్మా, నీకేమీ అలా అయితే నా పెళ్ళాం, నా కొడుకు, నా కోడలు. ఎలా చెప్తే అలా వింటాను నేను. ఇక్కడ ఉండాలంటే నువ్వు కూడా వాళ్ళు చెప్పినట్లు విను. లేదంటావా? నీ ఇష్టం. ఏనాడు నీ మాట కాదనలేదు నేను. ఇప్పుడైనా అంతే. కొడుకు మాటలకి నిశ్చేష్టురాలయ్యింది కామాక్షి. లే సునీత, ఎక్కువసేపు కాలు కింద పెడితే వాపు వచ్చి నొప్పి ఎక్కువ అవుతుంది. రెస్ట్ తీసుకో. దగ్గరికి వచ్చి చెయ్యందిస్తున్న భర్తని ఆశ్చర్యంగా, ఆనందంగా చూసింది సునీత. శృతి నవ్వుతూ, చిన్న మాట, ఒక చిన్న మాట అని కూనిరాగాలు తీస్తుంటే ముసిముసిగా నవ్వుకున్నాడు కళ్యాణ్. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలి అని అనుకుంటే కమెంట్ చేసి తెలపండి.